నమస్తే. సాధారణంగా ఏ పూజ చేసినా పూల కోసం మొక్కలను, కొమ్మలను వంచి, ఆకులను కత్తిరించి పువ్వులను కోస్తుంటాం. కానీ పారిజాత పుష్పాలను మాత్రం కోయరు. ఎందుకంటే అవి కేవలం పూలు మాత్రమే కాదు, స్వర్గం నుంచి భూమికి దిగివచ్చిన దివ్యవరం. సాధారణంగా పూజ కోసం పూలను కోసి సమర్పిస్తాం. కానీ పారిజాతం విషయంలో మాత్రం అది చెట్టు నుంచి నేలపైకి రాలిన తరువాతే పవిత్రమవుతుంది. పురాణాలు చెప్తున్న దాని ప్రకారం పారిజాత వృక్షం తపస్సు చేసి, నా పుష్పాలను ఎవరూ కోయకూడదు, నేనే స్వయంగా అందించినప్పుడు మాత్రమే అవి పూజకు యోగ్యం కావాలి అని వరం పొందింది. ఆ వరం వల్లే ఈ పూలు రాత్రిపూట వికసించి తెల్లవారేసరికి నేలపై రాలిపోతాయి. ఈ పవిత్ర పుష్పానికి పంచస్పర్శ మహిమ ఉంది. అంటే భూమి, మట్టి, జలం, మన చేతి స్పర్శ, స్వామివారి స్పర్శ. ఈ 5 పవిత్ర స్పర్శలను పొందిన తరువాతే పారిజాతం తన దివ్యతత్వాన్ని సంపూర్ణంగా పొందుతుంది. అందుకే ఈ పువ్వులు నేలపై పడినవే అయినా అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు.